ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి అధికారులు మీ ఇళ్ళకైతే వస్తున్నారు. సర్వే అయితే చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ సర్వే ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అలాగే అధికారులు వచ్చిన తర్వాత మీకు 35 రకాల క్వెషన్స్ అనేది అడుగుతారు. దేనికి సంబంధించి అడుగుతారు ఏంటి, అలాగే మీరు ఈ వివరాలన్నీ జాగ్రత్తగా చెప్పాల్సి అయితే ఉంటుందండి. ఏ వివరాలు చెప్పాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వే అయితే చేయబోతున్నారండి. ఈ సర్వే పేరు వచ్చేసి జనగణన అని పేరు పెట్టి ఈ సర్వే అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ కులగణన సర్వేకు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ టీచర్లను ఎన్నుకుంటారా, వీడియో ఆఫీస్లో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటారా అనేది డిపెండ్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత మీకు ఈ సర్వేకి సంబంధించి కొన్ని క్వెషన్స్ అనేది అడుగుతారు. ఆ క్వెషన్స్ అనేవి మీ ఆస్తిపాస్తులకు సంబంధించి కానివ్వచ్చు, మీ ఇళ్ళ పరంగా కానివ్వచ్చు, అలాగే మీరు ఏ ఇంట్లో ఉంటున్నారనేది, అలాగే మీకు ఎంతమంది పిల్లలున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, అలాగే వాళ్ళు ఏం జాబ్స్ చేస్తున్నారు, అలాగే మీరు ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నారు, మీ ఇంట్లో ఏసీలున్నాయా, ఎస్సీ, ఎస్టీ ఎవరు, ఎస్సీ, ఎస్టీ పరంగా కానివ్వచ్చు, బీసీ పరంగా అందరి ఇళ్లకు ఈ సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వే జరిగిన తర్వాత మీరు ఏదైతే క్వెషన్స్‌కి వాళ్ళు అడిగేటటువంటి క్వెషన్స్‌కి మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్‌ను వాళ్ళ దగ్గర ఒక మొబైల్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో ప్రతీదీ వాళ్ళు నోట్ చేసుకుంటూ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తారు. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే, మనకు ఈ జనగణన సర్వే అనేది 2 దశల్లో జరుగుతుంది. మనకు ఏప్రిల్ నుండి మే వరకు, మే నుండి మళ్ళీ నెక్స్ట్ మనకు జరుగుతుందండి. ఈ సర్వేకి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వచ్చి చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వివరాలనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ అబద్ధం చెప్పారనుకోండి, వాళ్ళకు తెలిసిపోద్ది. మేబీ ఫ్యూచర్‌లో మీకే ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.